హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రినిటీ కన్స్ట్రక్షన్స్ గుంటూరు ఛానల్కి. నా పేరు వెంకట్. థ్యాంక్స్ ఫర్ ద లవ్ షోయింగ్ టువర్డ్స్ మై ఛానల్ అండ్ మై వర్క్. నా పనికి, నా కష్టానికి మీరు చూపిస్తున్నటువంటి సపోర్ట్ని బట్టి నేను మీకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా పని, నా వర్క్ మీకు నచ్చినట్లయితే, నా ఇంటెన్షన్ ఏం లేదండి, ఎంతో కొంత ఏంటంటే కొంత ఎగ్జిక్యూషన్ అనేది ఇలా పెట్టడం ద్వారా ఏంటంటే కొంచెం ఎడ్యుకేట్ చేయాలి అనే ఆలోచనతోనే నేను ఈ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం బిల్డింగ్ వర్క్ చేస్తున్నామో ఆ బిల్డింగ్ వర్క్కి కాంక్రీట్ క్యాస్టింగ్, ప్లెంత్ బీమ్, పైల్ క్యాప్స్కి కాంక్రీట్ క్యాస్టింగ్ అనేది మనం ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా మాన్యువల్ మిక్సింగ్ని మనం యూజ్ చేయడం జరిగింది. మాన్యువల్ మిక్సింగ్ మనం అంటే ఎక్కువ ఎందుకు మాన్యువల్ మిక్సింగ్ అని అంటే, రెడీమిక్స్ కాంక్రీట్ అనేది మనం త్వరగా ప్రిఫర్ చేయం ఏరియాలో. సో అందుకని మనం మాన్యువల్ మిక్సింగ్ వెళ్ళడం జరిగింది. M20 మిక్స్ ప్రపోర్షన్ వాడాం. చక్కగా అడ్మిక్చర్స్ అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా కోర్స్ అండ్ ఫైన్ అగ్రిగేట్స్తో మనం కంప్లీట్ చేయడం జరిగిందనమాట. కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు మాన్యువల్ మిక్సింగ్లో వర్కర్స్ చాలా చక్కగా మంచి సపోర్ట్ చేశారు. కొంచెం ఎండ ఎక్కువగా ఉండటంతో చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి మరి వర్క్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 40 mm పిన్ వైబ్రేటర్తో మనం ప్రాపర్ కాంపాక్షన్ కోసం ఆ యొక్క పిన్ వైబ్రేటర్ మనం యూజ్ చేయడం జరిగిందనమాట. చక్కగా యూజ్ చేస్తున్నాం. అండ్ అలా యూజ్ చేసినప్పుడైతే యూజ్ చేయడం ద్వారా మాత్రమే మనకి ప్రాపర్ కాంపాక్షన్ జరుగుతుందనమాట. అప్పుడు మనకి ఎక్కడా కూడా వాయిడ్స్ కానీ ఏమీ ఫామ్ అవ్వకుండా ప్రాపర్ వర్క్ అవుట్పుట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆ యొక్క వర్క్ ఎగ్జిక్యూషన్ కానివ్వండి, మిక్సింగ్ కానివ్వండి, అంతా కూడా మాన్యువల్గా జరిగినా కూడా హౌస్ ఓనర్ చాలా హ్యాపీగా సాటిస్ఫై అయ్యారు. ఆయన యొక్క సంతోషాన్ని ఆయన చాలా త్వరగా ఆయన వ్యక్తపరిచారనమాట. అనుకున్న సమయం కంటే ముందుగానే వర్క్ పూర్తయిపోయింది. చాలా సంతోషం అనిపించింది. వర్కర్స్ అందరూ కూడా చక్కగా సపోర్ట్ చేశారు. మరి మనం గమనించినట్లయితే షట్టరింగ్ అనేది మనం రిమూవ్ చేసిన తర్వాత గమనిస్తే చిన్న చిన్న ఒక స్మాల్ హనీబీస్ లాంటివి ఫామ్ అయినాయి అన్నమాట. స్మాల్ హనీబీస్ లాంటివి ఫామ్ అయినప్పుడు వెంటనే మనం ప్లెయిన్ సిమెంట్ మోటార్తో వాటిని మనం ఫిల్ చేసేసాం. ఫిల్ చేసి బిల్డింగ్ 90 degreesకి వేసుకొని 90 degrees కంప్లీట్ చేసుకొని ప్రాపర్గా అన్ని రకాలుగా మార్కింగ్ ఏవైతే ఉన్నాయో ఆ మార్కింగ్ ఇచ్చేసుకొని బ్రిక్ వర్క్, బేస్మెంట్ బ్రిక్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేసాం. బేస్మెంట్ బ్రిక్ వర్క్కి మనం కొల్లూరు ఇటుకని ఎందుకు వాడామంటే, మా ఏరియాలో కొంచెం ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఇందులో కొంతవరకు ఉండటం అనేది, దానివల్ల మేము కొల్లూరు బ్రిక్ అనేది ప్రిఫర్ చేసాం. కొల్లూరు బ్రిక్తో మేము కట్టుబడి స్టార్ట్ చేసి వెంటనే ఆ యొక్క వర్క్ని మేము ఫినిష్ చేయడం జరిగిందనమాట. సర్టెన్ లెవెల్ తీసుకొని, ఒక బెంచ్ మార్క్ తీసుకొని, దాని నుంచి తీసుకొని ఆ బ్రిక్ వర్క్ కంప్లీట్ చేసాం. ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫర్దర్గా ప్రోగ్రెస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.